రాష్ట్రంలో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జయకేతనం ఎగురవేసింది. మొదటి, రెండో విడతల్లో సుమారు 56% స్థానాలను గెలిచిన పార్టీ మూడో విడతలోనూ అదే ఆధిక్యాన్ని కొనసాగించింది. నిన్న మొత్తం 4159 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవాలతో కలిపి కాంగ్రెస్ మద్దతుదారులు 2286 స్థానాలను గెలిచారు. బీఆర్ఎస్ 1142, బీజేపీ 242, ఇతరులు 479 స్థానాల్లో విజయం సాధించారు. వీరిలో సిపిఐ మద్దతుదారులు 24 చోట్ల, సిపిఎం వారు 7 చోట్ల గెలిచారు. సిద్దిపేట మినహా మిగిలిన 30 జిల్లాల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం సాధించింది. ముప్పై ఒక్క జిల్లాల్లోని 12,733 పంచాయతీ సర్పంచ్ పదవులకు 3 విడతల ఎన్నికలు జరిగాయి. ఇందులో 7,010 స్థానాల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. 3,502 స్థానాల్లో భారస గెలుపొందింది. బీజేపీ 688 స్థానాలు పొందగా ఇతరులు 1,505 స్థానాల్లో గెలిచారు. నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి, హన్మకొండ, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, మహబూబ్నగర్, మంచిర్యాల, నాగర్ కర్నూల్, నిజామాబాద్, పెద్దపల్లి, రంగారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, కామారెడ్డి, యాదాద్రి జిల్లాలో కాంగ్రెస్ ఎక్కువ ఆధిక్యాలను పొందింది. అంతకుముందు ఉదయం నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మూడో విడతలో 85.77% పోలింగ్ నమోదైంది. రెండో విడత కంటే ఇది 0.9% తక్కువ. 3 విడతల్లో కలిపి 85.30% ఓట్లు పోలయ్యాయి. మూడో విడతలోనూ యాదాద్రి భువనగిరి జిల్లాలోనే పోలింగ్ అత్యధికంగా 92.56% నమోదైంది. నిజామాబాద్లో అత్యల్పంగా 76.45% పోలింగ్ నమోదైంది. మూడో విడతలో మొత్తం ఓటర్లు 50,56,334 మందికి గాను 43,37,024 ఓట్లు పోలయ్యాయి. వారిలో మహిళా ఓటర్లే అధికం. మొత్తం 25,77,683 మహిళా ఓటర్లలో 85.96% అంటే 22,15,683 మంది పోలింగ్లో పాల్గొన్నారు. మూడో విడత పోలింగ్ సరళిని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డిలు, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదినిలు వెబ్కాస్టింగ్ ద్వారా పరిశీలించారు. ఎన్నికలను సజావుగా నిర్వహించారని జిల్లా కలెక్టర్లు, అధికారులు, పోలింగ్ సిబ్బందిని సీఎస్ అభినందించారు. పోలీసులు విస్తృత బందోబస్తు నిర్వహించారని డీజీపీ తెలిపారు. గత నెల 25 నుంచి మొదలైన ఎన్నికల ప్రక్రియ ముగిసింది. లేదు